వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ అయితే మన కొత్త వీడియోతో అయితే వచ్చేసామండి. చంద్ర విష్ణు వ్లాగ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే నేను మాటల్లో అయితే చెప్పను, మీకు ఏకంగా చూపిస్తాను, చూడండి. పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము, పెంచలకోన క్షేత్రము. ఈ పుణ్యక్షేత్రాన్ని మీకైతే క్లారిటీగా మీకైతే చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వీడియో ఖచ్చితంగా చూడండి. ఇంకా నేరుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనము అన్నమయ్య జిల్లా నుంచి పెంచలకోనకు వెళ్ళే రూట్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. చిట్టువేల్ నుంచి రాపూర్కి అయితే వెళ్ళాలి. చిట్టువేల్ నుంచి రాపూర్కి 28 కిలోమీటర్ల దాకా వస్తుంది. మధ్యలో అయితే ఘాట్ వస్తుంది. ఈ గుడి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి మొదటి పాదం అంటారు. మొదటి పాదం అక్కడ మోపి స్వామివారు, రెండవ పాదము లక్ష్మీ నరసింహస్వామి పెంచలకోనలోనే రెండవ పాదంగా అక్కడ మోపి శిలగా అయితే మారారు. ఇక్కడ అనుంపల్లి దగ్గర ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఇక్కడైతే ప్రతి ఒక్క బస్సు, లారీ, కారు, వ్యాను, బైక్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆపి స్వామివారిని దర్శనం అయితే చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే. పెంచలకోనకి వెళ్ళే ముందు రాపూర్కి అయితే వెళ్ళాలి. రాపూర్ ఘాట్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. మేమైతే ఇక్కడ మూగజీవాలు, కోతులు అవి ఉంటాయి కాబట్టి అరటి పండ్లు, శనక్కాయ పప్పులు అవి తీసుకున్నాము. చూడండి, మధ్యలో ఈ కోతులకి అవి వేసేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాము. చూడండి, కోతులు చాలా ఆకలితో ఉంటారు. మనం ఎత్తుకొని వాటికి ఆహారం అందిస్తే ఎంత మంచిదంటే అంత మంచిది. ప్రతి ఒక్కరూ చిట్టువేల్ నుంచి రాపూర్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ అక్కడ అరటి పండ్లు అయితే అమ్ముతారు. చిట్టువేళ్ళు తీసుకొని మీకు తోచినంత ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆహారం అయితే ఇవ్వండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మూగజీవాలకి ఆహారం అందిస్తే. ఇక్కడే కాదు, మళ్ళా మధ్యలో కూడా మూగజీవాలు ఉంటాయి, కోతులు. మేమైతే రెండు చోట్ల, ఈ పక్క ఆ పక్క రెండు చోట్లకి ఎత్తుకొని వెళ్ళాము. బాగా అయితే కవర్కి అయితే వేసుకొని వెళ్ళామండి. ఇది మన అన్నమయ్య జిల్లాకి, నెల్లూరు జిల్లాకి సరిహద్దు. ఇక్కడి నుంచి డౌన్ అయితే ఉంటుంది ఘాటు. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జి దగ్గర కోతులు అయితే ఉడ్లుగా వస్తాయి. ఎంత ఆకలితో ఉంటాయంటే ఆ కోతులు, చూడండి ఎంత ఆకలి. కవర్ కూడా చించుకొని మరీ తింటున్నాయి. చాలా అయితే చాలా సంతోషంగా ఉంది వాటికైతే ఆహారం ఇస్తూ ఉంటే మాకు. చూడండి, చేతిలో నుంచి తీసుకొని తింటా ఎంత బాగా తింటున్నాయంటే మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం ఇట్లా ఆహారం ఇస్తూ ఉంటే కోతులకి. ఈ కింద వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి కొండల్లో నుంచి. మనం తాగే మినరల్ వాటర్స్ కూడా ఈ వాటర్ ముందులు పనికిరావండి. అంత టేస్ట్గా ఉంటాయి, అంత నీట్గా ఉంటాయి వాటరు. చాలా అడవుల్లో నుంచి వచ్చే వాటర్ కాబట్టి చాలా మంచిది ఈ నీళ్ళు అయితే. ఇక్కడ ఉండే కొండల్లో ఉండే మూగజీవాలు ప్రతి ఒక్కటి కానీ, కోతులు కాదు, పులులు కాదు, ఏ మూగజీవాలైనా ఈ బ్రిడ్జి కాడ ఉండే నీళ్ళు ఖచ్చితంగా తాగాల్సిందే. మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ రాపూర్ డౌన్ దిగుతానే లెఫ్ట్ సైడ్లో డబల్ రోడ్ అయితే వస్తుంది. ఆ డబల్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్లు కన్నా వెళ్ళామంటే టోల్ గేట్ అయితే వస్తుంది. టోల్ గేట్ దాటుకున్నాక ఒక 28 కిలోమీటర్లు జర్నీ చేసామంటే ఒకే రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి 28 కిలోమీటర్లు జర్నీ చేశాక పెంచలకోన బోర్డు అయితే వస్తుంది. అక్కడి నుంచి ఒక ఫస్ట్లోనే బోర్డు ఉంటే ఆ బోర్డులో నుంచి లోపలికి వెళ్ళామంటే పెంచలకోన టెంపుల్ అయితే మనం చేరుకుంటాము. పెంచలకోనని ముందుగా ఇక్కడ చెంచలకోన అని పిలుస్తూ ఉన్నారు. 700 సంవత్సరాల క్రితము ఇక్కడ టెంపుల్ని అయితే నిర్వహించారు. చూడండి ఎంత అందంగా ఉందంటే ఈ టెంపుల్ దట్టమైన అడవిలో
స్వామివారు మీకు ముందుగా చూపించాను కదా, అక్కడ మొదటి పాదము రెండో పాదంగా ఇక్కడ పెట్టి స్వామివారి గాయాలతో ఇక్కడైతే శిలగా మారారు. ఇక్కడ చెంచుల కోన అని ఎందుకు వచ్చిందంటే చెంచురాజు గొర్రెలు మేపుతూ ఇక్కడ వాళ్ళ కుమార్తెను అయితే స్వామివారి వివాహం చేసుకొని ఇక్కడ శిలగా అయితే మారారు. చూడండి, మీకు టెంపుల్ అయితే చాలా అంటే చాలా నీట్గా చూపిస్తాను. అక్కడే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ ఏదో కాదు, ఆదిలక్ష్మి అమ్మవారిది. ఆ అమ్మవారు స్వామివారు అక్కడ చెంచులక్ష్మి అమ్మవారిని కళ్యాణం ఆడాక అమ్మవారికి కోపం వచ్చి ఒక ఏరు అవతల అంటే ఒక 500 మీటర్స్ అవతల అమ్మవారైతే శిలగా మారారు. అక్కడ అమ్మవారికి అయితే టెంపుల్ని నిర్వహించారు. చూడండి, చాలా నీట్గా అయితే వీడియోని క్లియర్గా తీశాను. ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయండి. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళైతే ఇక్కడ ముందుగా ఒక 10 రోజులు ముందుగా ఇక్కడికి వచ్చి అక్కడ రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకొని ఇక్కడైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. ఏప్రిల్ అట్లా మార్చ్ అట్లా ఈ నెలల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. చూడడానికి ఈ ప్లేస్ అయితే సరిపోదు, అంతమంది జనము, ఇసుకేస్తే రాలనంత జనము. చూడండి, అక్కడ స్వామివారి బొడ్లో కత్తి పెట్టుకొని అక్కడి నుంచి జారిన ఆ గిర్ర కూడా క్లియర్గా తీసాను. చూడండి, స్వామివారి గుడి ముందర నుంచి ఇది ఎంట్రన్స్ అండి. చూడండి, ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ పక్కనే టెంకాయలు కొట్టే మండపం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కోనేరు కూడా చూపిస్తాను. కోనేరు పక్కనే తలనీలాలు తీసే కట్ట ఉంది, కళ్యాణ కట్ట. అక్కడైతే గుండ్లు అవి చేపించుకొని అక్కడే కోనేరులో అయితే మునుగుతారు. కోనేరు కూడా చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది నీళ్ళు. ఇక్కడ పెళ్ళిళ్ళు అని చెప్పాను కదా, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు 10 రోజులు ఖచ్చితంగా అయితే ముందుగా వెళ్ళి రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకుని, పెళ్ళిళ్ళు 1-2 కాదండి, ఒకేసారి అక్కడ 100 పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. కళ్యాణ మండపాలు ఉన్నాయి. అక్కడ బ్రహ్మోత్సవాలకు వచ్చే జనాలకైతే వసతి చాలా అంటే చాలా గదులు అయితే ఉన్నాయి. వసతి గదులు, రూమ్స్ కూడా తీసుకోవచ్చు. అక్కడ కళ్యాణ మండపం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. గుడి ముందరనే ఉంటుంది, స్వామివారి గుడి ముందరనే. అలాగే స్వామివారి టెంపుల్లోకి వెళ్ళే విధానం, క్యూ లైన్ కూడా చూపిస్తాను. లోపలైతే వీడియో తీయకూడదు కాబట్టి, మూల విరాట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి కాబట్టి వీడియో అయితే తీయకూడదు. బయట నుంచి ఎంత వీడియో అయినా తీసుకోవచ్చు, ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. లోపలైతే వీడియో అయితే తీయకూడదు. స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతూ ఉండింది. ఆ కళ్యాణం అయితే బయట జరుగుతూ ఉంది కాబట్టి వీడియో అయితే తీసుకున్నాము. అక్కడ స్వామివారి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు పంచె అయితే ఖచ్చితంగా పంచె కట్టుకొని వెళ్ళండి. ప్యాంటు ఇట్లాంటివి అయితే వేసుకొని వెళ్ళకండి. ఎందుకంటే పంచె కట్టుకొని వెళ్ళారంటే స్పెషల్ దర్శనం అయితే ఉన్నది. స్వామి దగ్గరికి తీసుకెళ్ళి మీకు అర్చన చేసి పంపిస్తారు పూజారులు. అక్కడ ఖచ్చితంగా ఇది మటుకు గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ప్యాంట్లు షార్ట్లు ఇట్లాంటివి వదిలేసి మన తెలుగు సాంప్రదాయంగా పంచెలు కట్టుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరూ మన తెలుగు సాంప్రదాయాన్ని పాటించి తెలుగుని బాగా గుర్తింపు తెచ్చేటట్టుగా మనం చేద్దాము. చూడండి, స్వామివారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంది. చూడండి, ఎంతమంది కూర్చొని చూస్తూ ఉన్నారు స్వామివారి కళ్యాణానికి. స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి టెంకాయ దర్శనం చేసుకున్నాక టెంకాయ అయితే కొట్టుకోవాలి. చూపిస్తాను చూడండి, టెంకాయ కొట్టే మండపం కూడా. స్వామివారు కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. అక్కడ బ్రహ్మోత్సవాలు అప్పుడే కాదు, ప్రతిరోజు స్వామివారికి ఏదో ఒక పూజ అయితే ఇలా మండపంలో అయితే చేస్తారు. టెంకాయ కొట్టి స్వామివారి దర్శనం అయిపోయి టెంకాయ కొట్టేసి అమ్మవారి
దర్శనానికి అయితే వెళ్ళాలి. ఆదిలక్ష్మి అమ్మవారి గుడి అయితే అక్కడే 500 మీటర్స్లో అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఆ ఏర్ అనేది దాటుకొని వెళ్ళాలి. అక్కడ అమ్మవారి గుడిలో కూడా వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే అమ్మవారి గుడి స్వామివారి గుడిలో వీడియోలు అయితే తీయకూడదు. ఇక్కడ బయటలో ఎంతైనా వీడియో అయితే తీయచ్చు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇక్కడ అన్నమయ్య జిల్లాలో ఉండేవాళ్ళు, ఇటు పక్క నుంచి వెళ్ళేవాళ్ళు ఎలా పెంచలకోనకి వెళ్ళాలో క్లియర్గా రూట్ మ్యాప్ అయితే మొదటి నుంచి చూడండి. చాలా అంటే చాలా నీట్గా తీశాను వీడియో. పెంచల నరసింహస్వామి టెంకాయలు కొట్టేది. ఇక్కడ అమ్మవారి గుడి, అమ్మవారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక ఎవరైతే పిల్లలు పుట్టలేదో వాళ్ళు ఉయ్యాలలు ఈ మాదిర ఇక్కడ చెట్టుకి పూజ చేసుకుని ఇక్కడ ఉయ్యాలు కడితే ప్రతి ఒక్కరికి బిడ్డలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి ఇక్కడ వరపడతారు. వరపడడం అనేది మీ ఇంట్లో ఉండే పెద్దలకైతే తెలిసి ఉంటుంది. వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కోండి. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడైతే వరపడే అవకాశం ఉంది. కళ్యాణ మండపం, శ్రీ లక్ష్మీ నరసింహవారి కళ్యాణ మండపము చూడండి ఎంత బాగా అయితే ఉందో. ఇక్కడైతే ఖచ్చితంగా ఈ మండపం ముందరనే 100 పెళ్ళిళ్ళు వరుసగా కూర్చోబెట్టి చేస్తారండి. ముందుగా 10 రోజులు ముందుగా అయితే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలి. ఇక్కడ స్వామివారి అన్నదానం అంటే ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మధ్యాహ్నము సాయంత్రము ఇక్కడ అన్నప్రసాదం అయితే జరుగుతుంది. అన్ని వసతులు ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. తిరుమలలో ఎలా అయితే వసతి ఉంటుందో అట్లాగే లక్ష్మీనరసింహస్వామి గుడిలో కూడా వసతి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన పుణ్యక్షేత్రం ఇది. మీరు అన్నప్రసాదం తినే ముందు లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అని 3 సార్లు మనసులో అనుకొని ప్రసాదం అయితే తినాలి. ఇక్కడ చూడండి ఇంకొక అమ్మవారి గుడి అయితే ఉంది. కొద్దిగా ముందుకు వచ్చాక ఆ అమ్మవారి గుడి చాలా క్లియర్గా తీసి మీకు పెట్టాను చూడండి. లోపలైతే వీడియో అయితే తీయకూడదు, బయట నుంచే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మవారి గుడి. ఈ టెంపుల్లో లలితా పరమేశ్వరి అమ్మవారు అయితే కొలువై ఉంటారు. లోపల అమ్మవారిని అయితే చూపిలేను కాబట్టి బయట ఉండే ఈ లొకేషన్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా ఈ లొకేషన్ని బాగా చిత్రీకరించారు ఇక్కడ ఉండేవాళ్ళు. చూడండి బయట నుంచి ఎంత బాగా ఉందంటే లోపల ఇంకా చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ పెంచలకోనకు వచ్చినప్పుడు ఈ గుడిని కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడిలోకి వెళ్ళా కూడా చూడవలసిన ప్లేసు పెంచలకోన. ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీ చంద్ర విష్ణు వ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.